అందరికీ నమస్కారం. మోహన మదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలామంది వ్యూవర్స్ కోరిక మేరకు ఈరోజు మన ఫామ్ హౌస్లో బంక్ బెడ్స్ అనేవి ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నామో, దీనికైన ఖర్చు, అసలు ఇలా ఎందుకు కట్టించుకున్నానో, ఈ ముచ్చట్లన్నీ ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం రండి. ఫామ్ హౌస్లో ఇన్ని బెడ్స్ ఉండాల్సిన అవసరం ఏంటి అని చాలామందికి వచ్చిన డౌట్ అండి. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అనే చెప్పాలి. శైలజ సైడు, నా సైడు కజిన్స్ కూడా ఎక్కువే. ఇప్పుడు మేముంటున్న ఇల్లు చిన్న 2 BHK ఫ్లాట్ అనమాట. సో అందరినీ ఆ చిన్న ఇంట్లో హోస్ట్ చేయాలంటే కొద్దిగా ప్రాబ్లమే. అందుకే మేము కాకుండా ఇంకొక 5-6 గెస్ట్స్ వచ్చినా కూడా పడుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అరేంజ్మెంట్ చేశాము. స్టార్టింగ్లో కంటైనర్ హౌస్ కొందామని చాలా తిరిగాము. 3 to 4 lakhsలో బేసిక్ కంటైనర్ హౌస్ అయితే వస్తుంది. కానీ విపరీతమైన హీట్, సైజ్ ఏమో చాలా చిన్నగా ఉంది. మనకి కావాల్సినట్టు బెడ్స్ కూడా రావని ఆ ఐడియా విరమించుకున్నాము. మన ఇల్లు కట్టిన మేస్త్రి, రూఫింగ్ చేసిన ఫ్యాబ్రికేటర్ కలిసి మన ఈ బ్యూటిఫుల్ బంక్ బెడ్స్ నిర్మించారు. గోడలు రెడీ అవగానే పైప్స్ తెప్పించి ఇలా పైన వెల్డింగ్ చేయించాము. ఐరన్ పైప్స్కి అయిన ఖర్చు 8,000. ఫస్ట్ పైనున్న బెడ్స్ 4x6 సైజ్తోని 2 ప్లాట్ఫామ్స్ రెడీ చేయించాము. మధ్యలో 3 అడుగులు స్టెప్స్ పెట్టాము. కిందేమో 5x6 బెడ్స్ కోసం 4x5 ప్లాట్ఫామ్స్ నిర్మించుకున్నాము. ఇది కట్టడానికి ఇటుకకి సిమెంట్కి అయిన ఖర్చు 5,500. ఇలా 4x5 ప్లాట్ఫామ్ అంతా నీట్గా అయ్యాక మన బెడ్ సైజ్ అంటే 5x6 ఫ్రేమ్ రెడీ చేసుకుని ఇలా గోడలో వెల్డింగ్ చేసుకున్నాము. స్టార్టింగ్లో గట్టిగా ఉంటుందా లేదా అని డౌట్ పడ్డాను, కానీ సపోర్ట్ బాగా ఇచ్చినందువల్ల బాగానే స్ట్రాంగ్గా ఉంది మంచం. ఫ్యాబ్రికేషన్కి 3,000 రూపాయలు ఖర్చు అయింది. బెడ్ పక్కన నడవటానికి అది 1 feet గ్యాప్ వదిలాము. ప్లైవుడ్కి, కార్పెంటర్కి కలిపి ఒక 6,000 ఖర్చు వచ్చింది. కిందేమో 5x6 2 షీట్స్, పైన 4x6 2 షీట్స్ ఫిక్స్ చేశాక ఇలా పైనున్న బెడ్కి కింద ఫాల్ సీలింగ్ లాగా కూడా చేశాము. మొత్తానికి 22,500లో ఈ బంక్ బెడ్స్ అయితే రెడీ చేసుకున్నాము. అయితే ఈ కాళ్ళు లేని మంచాన్ని ఫ్లోటింగ్ బెడ్ అంటారనమాట. ఈ ఫ్లోటింగ్ బెడ్ అందం రెట్టింపు అవ్వాలంటే కింద ఈ డిఫ్యూజ్ లైటింగ్ కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడే మన ఫ్లోటింగ్ బెడ్కున్న ఎలివేషన్, ఆ ఫ్లోట్ అవుతున్న ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది వీడియోలో చూపెట్టినంత ఈజీగా అయితే అవ్వలేదండి పని. మేస్త్రి ఇంకా ఫ్యాబ్రికేటరు ఈ ఊరు చుట్టుపక్కల ఉండే వాళ్ళే కాబట్టి కొద్దిగా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. సో ప్రతి ఒక్క పని 1కి 10 సార్లు చెప్పి చేయించుకోవాల్సి వచ్చింది. అయినా కానీ చాలా మిస్టేక్స్ జరిగాయి. నా ప్లానింగ్లోనూ మిస్టేక్స్ ఉన్నాయి, కట్టిన వాటిలోనూ మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం రండి. మన ఈ రూమ్ విడ్త్ 15 feet అనమాట. బెడ్కి, స్టెప్స్కి ప్లేస్ పోగా ఈ దారి 1 అడిగే మిగిలింది. ఇందులో మనిషి దూరి పక్కేయాలన్నా బయటికి రావాలన్నా కొంచెం కష్టమే టాస్క్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కిందున్న బెడ్స్ కొద్దిగా లోపలికి ఉండటం వల్ల గాలి సరిగ్గా ఆడట్లేదండి. ఏసీ వేసినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ మిగతా టైంలో మాత్రం కొద్దిగా అన్ఈజీగానే ఉంటుంది. లాస్ట్ టైం కజిన్స్ వచ్చినప్పుడు నేను ద్విష ఇక్కడే పడుకున్నాము. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్ బెడ్. సో కిడ్స్ వస్తే డెఫినెట్గా పైకి వెళ్ళి పడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలా, ఎందుకంటే కిడ్స్ లవ్ బంక్ బెడ్స్. అవును. సో కింద 4, పైన 4 ఆరామ్సే పడుకోవచ్చు. కిడ్స్ ఉన్నా కూడా కింద బెడ్లో మధ్యలో పడుకోవచ్చు. ఇలా స్టెప్స్ కట్టామన్నమాట సిమెంట్తోనే. కాకపోతే అషిరా ఒకసారి దిగు, ఒక మిస్టేక్ జరిగింది ఇక్కడ. దిగు. ఈ లాస్ట్ స్టెప్ అనేది చాలా హైట్లో ఇచ్చాడు. అదొక్కటే ప్రాబ్లం అవుతుంది, లేదంటే బాగానే కట్టినట్టు. ఇది కూడా ఎడ్జ్ అవతలకి పడిపోకుండా మంచి చూడండి ఇలా హైట్ ఇచ్చాము. సో రూల్ అవ్వే ఛాన్స్ లేదనమాట. ఇలా సెపరేట్గా ఇక్కడ వాళ్ళకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నాయి. ఎలాగో ఏసీ ఉంటుంది కాబట్టి చల్లగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ గాలి కావాలనుకున్న వాళ్ళు ఫ్యాన్స్ వేసుకోవచ్చు. ఇంకా స్టెప్స్ కడుతున్నప్పుడు ఇక్కడ ఒక హోల్ పెట్టాము, ఎందుకంటే అక్కడ ఏమైనా పడుకునేటప్పుడు ఫోన్. అది నాది అషిరాది ఫేవరెట్ స్పాట్. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం దాంట్లో నుంచి. ఇదిగోండి. సో ఇటు నుంచి అటు అషిరా టెల్. హాయ్.
హాయ్ అషిత, ఏం చేస్తున్నావు? చాలా. సో డాడీ అక్కడ పడుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి మాట్లాడుకుంటాం, నేను ఇక్కడ పడుకుంటే. సో ఇలా మా బెడ్రూమ్ అనేది డిజైన్ చేసాము. సో 25 feet లెంత్ అన్నమాట బెడ్రూమ్. చాలా పెద్ద బెడ్రూమ్ కమ్ హాల్ అనాలి, చాలా పెద్ద ఇది. ఈ ఫ్లోటింగ్ బెడ్స్ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకటే ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాము. ఇది స్పెషల్గా సెపరేట్ వీడియో లాగా పెట్టబోతున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. మా డిజైన్ ఎలా నచ్చిందో మీరు కమెంట్స్ రూపంలో తెలపండి. ఫ్లోటింగ్ బెడ్, ఈ లైట్స్ వేస్తేనే ఫ్లోటింగ్ బెడ్ ఒక అందం తెలుస్తుందండి. అది ఫ్లోట్ అవుతున్నట్టు తెలుస్తుంది మీకు. లెగ్స్ లేకుండా బెడ్ ఉండటం అనేది ఆశ్చర్యకరమే కదా. చూడండి. సో ఇలా రిక్వెస్ట్ మీద మా బంక్ బెడ్స్ అనేది చూపించడం జరిగింది. మీకు ఇంకా హోమ్ టూర్ వీడియో, ఇంకేమైనా స్పెషల్ వీడియోస్ రిక్వెస్ట్ ఉంటే కింద కమెంట్స్లో రాయండి. డెఫినెట్గా అది కూడా ఒక వీడియో తీస్తాము. ఓకే అండి, ఈ వీడియోకి ఇంతే. స్పెషల్ వీడియో రిక్వెస్ట్ మీద బంక్ బెడ్స్ వీడియో తీస్తున్నాము. ఓకే, ఎంజాయ్ యువర్ గార్డెనింగ్. అప్పుడు నెక్స్ట్ వీడియో వరకు సెలవు. బాయ్. బాయ్.